హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కొత్తల వాడి కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ లేదు. ఐ థింక్ ఫ్యూచర్ లో అయితే పక్కా తెలుగు డబ్బింగ్ రావచ్చు భయ్యా, ఎందుకంటే పోస్టర్స్ లో తెలుగు లాంగ్వేజ్ ఇచ్చారు. ప్రెసెంట్ అయితే మాత్రం నేను కన్నడ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ అయితే చూడడం జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 24 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కోతలవాడి అనే ఒక విలేజ్, ఆ ప్లేస్ మొత్తం కూడా ఫార్మింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్య. కాకపోతే అప్పుల వల్ల ఆ విలేజ్ అయితే క్రష్ అయిపోయిన స్టేజ్ కి అయితే వస్తుంది అనమాట. ఒక స్క్రాప్ డీలర్ అయిన గురీజీ బాబు అక్కడ ఉన్న విలేజర్స్ ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది కూడా ఒక ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కోసం. దాని తర్వాత ఏం జరిగింది, వీటన్నిటిలోకి హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అసలు ఆ విలేజ్ లో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం జరుగుతుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో కొట్టండి భయ్యా. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. టైం పాస్ కి వెళ్ళామనుకుంటే చూడండి, అంత సూపర్ గా అయితే ఏమనిపించలేదు నాకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ రూరల్ బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకున్నారు. చాలా అథెంటిక్ విలేజ్ సెటప్ ఉంటుంది. ఆ కల్చర్ ని బాగా వర్కౌట్ అయ్యేలా ప్రెజెంట్ చేశారు. అండ్ గోపాలకృష్ణ దేశపాండే యాజ్ గురూజీ బాబు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ భయ్యా. పవర్ఫుల్ విలన్ రోల్ అని చెప్పాలి, నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్ గా అయితే ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ గా విలేజ్ సెటప్ కానీ, శాండ్ మైనింగ్ అట్మాస్ఫియర్ కానీ చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. హానెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆ ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, గ్రీడ్ డ్రివెన్ డిస్ట్రక్షన్ కానీ, ఈ థీమ్స్ మీద నడుస్తుంది మూవీ మొత్తం కూడా. కొంచెం హానెస్ట్ గా అటెంప్ట్ చేశారు, అది కొంచెం నాకు బాగానే అనిపించింది. అంతే భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే ఓవర్లోడెడ్ భయ్య, విత్ టూ మెనీ సప్లోడ్స్. ఒక్కటే కాన్సెప్ట్ మీద స్టిక్ అయ్యి అయితే ఉండరు, చాలా సప్లోడ్స్ అయితే క్రియేట్ అవుతూనే ఉంటాయి. అందువల్ల ఓవర్లోడ్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఒక దాని మీద అంటూ ఫోకస్ ఉండదు భయ్య. మొత్తం సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఫోకస్ లూజ్ అయిపోతారు, అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించాయి. ఎందుకు వస్తున్నాయో సాంగ్స్ అర్థం కాలేదు భయ్య. సాంగ్స్ కూడా చిరాకు తెప్పించాయి నాకైతే. అంటే మంచి సీరియస్ గా వెళ్తున్న మూవీ మూడ్ ని కాస్త సాంగ్స్ వచ్చి చెడతోపాయి, అందుకే నాకు చిరాకు వచ్చింది. ఇంకా నరేషన్ కూడా ఓల్డ్ స్కూల్ లాగా అనిపిస్తుంది. మొత్తం అవుట్డేటెడ్ ఫార్మాట్ లో తీసుకెళ్తారు. పేసింగ్ కూడా డిప్ అవుతుంటుంది, స్లో అనిపిస్తుంది మూవీ. త్రూ అవుట్ ద మూవీ ఇవి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అనిపించాక అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్ అంటున్నా. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య, ప్రాబ్లం ఏం లేదు. అంటే వల్గారిటీ కానీ రొమాన్సెన్స్ కానీ అయితే ఏం లేవు, బట్ వైలెన్స్ ఉంటుంది, ఇంటెన్స్ రూరల్ చేసే సీన్స్ అయితే ఉంటాయి. వీటి పరంగా పర్లేదు అనుకుంటే చూసుకోండి. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.